అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈ వీడియోలో సమాచారం ఏంటంటే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికి కూడానండి ప్రతి ఏటా మనకైతే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లభించబోతుందండి ప్రభుత్వం వారి నుంచి. ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పబోతున్నాను. అదేవిధంగా ఈ యొక్క పథకానికి ఎవరెవరు అర్హులు, అదేవిధంగా ఎవరెవరు అనర్హులు, అదేవిధంగా మనకి విడతల వారీగా వస్తాయి గ్యాస్ బండ్లు, అదేవిధంగా మనకైతే నిజంగానే ఉచితంగా వస్తుందా అనే చాలా డౌట్లు అయితే మనలో ఉంటాయండి. వాటన్నిటికి కూడా ఈ యొక్క వీడియోలో మీకు సమాధానం చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందండి చంద్రబాబు గారు. మన ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఏటా కూడా 3 గ్యాస్ సిలిండర్లు అక్క చెల్లెమ్మలకు ఉచితంగా నేను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. ఈ యొక్క ప్రభుత్వం మనకి ఏర్పడింది, వారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు కాబట్టి దీనికి సంబంధించిన పనులు వాళ్ళైతే ఉన్నారండి. త్వరలోనే మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా జూలైలో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ విధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఎవరెవరికి ఉచితంగా నిజంగా వస్తుంది అనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. అంతకంటే ముందుగా మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది కూడా. అందువల్ల ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరు అందరికంటే ముందు తెలుసుకోవాలంటే మీరు బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా అలా పెట్టుకున్నప్పుడైతే వచ్చే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి చెప్పడం నుంచి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా ఆల్లో అయితే పెట్టుకోండి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా అందరికి కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్గా అనిపిస్తుందో, ఎవరెవరికైతే వాల్యుబుల్గా అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా మీరైతే ఈ యొక్క వీడియోని వాళ్ళకి కుదిరినట్లయితే షేర్ చేసిండండి. ఇంకా అదేవిధంగా మీరు చూస్తున్న ప్రతి వీడియోకి కూడా లైక్ చేయడమే మన ఛానల్కి మీరు చేసే పెద్ద సపోర్ట్ అని చెప్పుకోవచ్చండి. అందువల్ల మీరు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. అదే మన ఛానల్కి చేసే ఒక సపోర్ట్ అని చెప్పొచ్చండి. దాంతోపాటు మన ఛానల్లో వీడియోస్ డైలీ రావడానికి కూడా ఒక చిన్న మోటివేషన్లో మాకైతే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఏపీలో ఉన్న మహిళలందరూ కూడా నిజంగానే ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చండి. గతంలో చూసినట్లయితే ఇక్కడ కొంతమంది అయితే ఇంట్లో కట్టెల పొయ్యిల మీద వాళ్ళ ఇంట్లో వంట చేసుకున్నారు కదా. కానీ మనకి సంవత్సరాలు గడిచే కొద్దీ వాళ్ళందరూ కూడా గ్యాస్ సిలిండర్ల వైపు మొగ్గు చూపడం జరిగింది. వారందరూ కూడా వంటని గ్యాస్ సిలిండర్తో ఇప్పుడు చేయడం అయితే జరుగుతుందండి. ఇంకా అదేవిధంగా ఆ క్రమంలో మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, మన టీడీపీ ప్రభుత్వం అనేది అధికారంలో కానీ వచ్చినట్లయితే 2024లో ఈసారి వచ్చింది కదా, వారు వచ్చినట్లయితే ప్రతి ఏటా కూడా అక్క చెల్లెమ్మలకు ఉచితంగా ఫ్రీ అండి. ఇది మాత్రం ఎటువంటి పేడ్ది కాదు, మనకైతే అన్నీ ఫ్రీగానే ఉంటాయి. ఉచితంగానే 3 గ్యాస్ సిలిండర్లను మన ప్రభుత్వం ఖచ్చితంగా అందరికీ అందజేస్తుంది అని చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క పథకానికి సంబంధించిన పనులు కూడా వాళ్ళు ఇప్పటికే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మనకి జూలై నెలలో వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఈ యొక్క పథకం ప్రకారంగా చూసినట్లయితే ప్రతి ఏటా కూడా 3 గ్యాస్ సిలిండర్ల ఉచిత సహాయం ప్రభుత్వాల నుంచి మనకైతే అందబోతుందని చెప్పుకోవచ్చండి. సంవత్సరానికి 3 అన్నట్లయితే ఇక్కడ సంవత్సరానికి వచ్చేసి మొత్తం 12 నెలలు కదా. ఆ 12 నెలల్ని 3 భాగాలుగా చేసినట్లయితే ప్రతి 4 నెలలకు ఒకసారి మనకైతే ఒక గ్యాస్ సిలిండర్ అనేది ప్రభుత్వాల నుంచి రాబోతుందని చెప్పుకోవచ్చండి. ప్రతి 4 నెలలు కూడా మనకు ఒక గ్యాస్ బండ ఫ్రీగా రాబోతుంది కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. మన యొక్క వంట కూడా మనం చేసుకోవడానికి మనకి సహాయంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పథకాన్ని మనకు శ్రీకారం చుట్టడం జరిగిందండి. మన యొక్క సూపర్ 6 మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క పథకాలన్నింటిలో కూడా మహిళలకు చాలా అంటే చాలా ఎక్కువ లబ్ధి అనేది మన ప్రభుత్వం ద్వారా కలుగుతుంది అని చెప్పడం జరిగిందండి. అదే మాట నిజం కాబోతుంది. మనకైతే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి చాలా పథకాలు ముఖ్యంగా పురుషుల కంటే కూడా ఎక్కువ మహిళలనే ఆకట్టుకునేలాగా మనకైతే పథకాలను డిజైన్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఆ క్రమంలోనే మనకి ఇక్కడ చూసినట్లయితే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మనకైతే ఈ ప్రభుత్వం నుంచి రాబోతుంది అనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ యొక్క పథకం గురించి కూడా మనకి గతంలోనే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చండి. వారైతే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ తర్వాత మెగా డిఎస్సిపి ఒక సంతకం పెట్టడం జరిగింది. ఇంకా వేరే పథకాల మీద కూడా వీరు సంతకం పెట్టడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క పథకానికి ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా చూసినట్లయితే ఈ యొక్క పథకానికి మీరు ఖచ్చితంగా ప్రత్యేకంగా చేసుకోవాలంటే మనకు అటువంటిది ఏం లేదండి. ఆల్రెడీ ఉచితంగానే మనకైతే ఇక్కడే పథకం రాబోతుంది కాబట్టి మనందరికి కూడా గ్యాస్ కనెక్షన్ అనేది ఇప్పటికి కూడా ఎవరికైతే రన్నింగ్లో ఉందో, అంటే కొత్త వాళ్ళు కాకుండా గతంలో వాళ్ళందరూ కూడా రన్నింగ్లో ఉంది కదా, ఏది మన గ్యాస్ కనెక్షన్ అనేది అంటే ప్రతి నెల మనము ప్రతి 3-4 నెలలకు ఒకసారి కొత్త గ్యాస్ పైన మార్చుకుంటున్నాం కదా, అదే మన యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది ఆల్రెడీ మనకి రన్నింగ్లో ఉన్నట్లయితే మీరు ఎటువంటి కొత్త అప్లికేషన్ చేసుకోక్కర్లేదండి. వారందరికి కూడా ఈ పథకం మనకైతే అప్లై అవుతుందని చెప్పడం జరిగింది. ఈ గ్యాస్ కనెక్షన్తో పాటు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలండి. ఈ రేషన్ కార్డు మనకు కలిగి ఉన్నట్లయితే మనకి ఈ యొక్క పథకానికి మనం ఎలిజిబుల్ అవుతాం కాబట్టి గ్యాస్ కనెక్షన్తో పాటు మనం ఈ రేషన్ కార్డుని కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలండి. అలా ఉంటేనే మనకి ఈ పథకం అనేది
అప్లై అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీనికంటూ మనం ప్రత్యేకంగా అప్లికేషన్ అని పెట్టుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వం అనేది చెప్పట్లేదండి. ఆల్రెడీ మనకి గ్యాస్ కనెక్షన్ అనేది రెడీగా ఉంటే చాలు. మనం ఏ కంపెనీ గ్యాస్ వాడుతున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి భారత్ గ్యాస్ కొంతమంది వాడతారు. హిందుస్థాన్ పెట్రోలియం గ్యాస్ హెచ్‌పీ గ్యాస్ కొంతమంది వాడతారు. ఇంకా అదేవిధంగా శర్మ గ్యాస్ అనే చాలా రకాలైన ప్రైవేట్ సంస్థలు కూడా మనకి ఉండడం జరుగుతుంది కదండి. వాటన్నిటి దగ్గర నుంచి కూడా ఒక సర్వే నిర్వహించి వారి దగ్గర లిస్ట్ తీసుకుంటారండి ప్రభుత్వం వారు. మనకి ఎటువంటి పనేం లేదు. ఆ గ్యాస్ కంపెనీల నుంచి ప్రభుత్వం వారే డేటా మొత్తం సేకరించి ఎవరెవరైతే ఇక్కడ రెగ్యులర్గా గ్యాస్ సిలిండర్ని పర్చేస్ చేస్తున్నారో అంటే కొనుక్కుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులయ్యేలాగా చూసుకుంటాను అని చెప్పడం జరిగింది. అందువల్ల మనకైతే కొత్త రకమైన అప్లికేషన్ కూడా మనకి ఎటువంటిది ఖచ్చితంగా ఉండదని చెప్పుకోవచ్చండి. గతంలోలాగా మనకైతే నార్మల్గా ఈ ప్రాసెస్ మొత్తం నడుస్తూ ఉంటుంది ప్రభుత్వం ప్రకారంగా. గ్యాస్ కంపెనీల నుంచి మనకైతే వీళ్ళు లిస్ట్ అనేది తీసుకుంటారు. ఆ తర్వాత మనకి ఎవరికి ఎలిజిబుల్ ఎవరికి అన్ఎలిజిబుల్ అని తెలుసుకోవచ్చండి. అదేవిధంగా ఎవరు అనర్హులు అంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఈకేవైసీని ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలండి. ఈ యొక్క ఈకేవైసీని ఎవరైతే కంప్లీట్ చేసుకోరో వారికైతే ఖచ్చితంగా ఈ పథకం అప్లై కాదు అనే ఇన్ఫర్మేషన్ మనకు ఉందని చెప్పుకోవచ్చండి. అందువల్ల మీరు మీ యొక్క ఈ సేవకు కానీ బ్యాంక్కి కానీ త్వరగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు మీ యొక్క ఈకేవైసీని వాళ్ళని అడిగి మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయించుకోండి. అలా చేయించుకుంటే మీరు పథకానికి అర్హులవుతారు. ఉచితంగా ప్రతి ఏటా మనకైతే 3 గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం నుంచి మనకైతే వస్తుందని చెప్పుకోవచ్చండి. ఈ పథకం కూడా చాలామందికి అయితే ఉపయోగకరంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. 5 సంవత్సరాల మీద మనకైతే ఇక్కడ చూసినట్లయితే 15 గ్యాస్ సిలిండర్ వరకు మనకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క ఈకేవైసీని కంప్లీట్ చేసుకుంటే చాలు. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ అనేది ఇప్పటి వరకు ఎవరికైతే లేదో వారు ఖచ్చితంగా తీసుకోండి. మీరు తీసుకుంటే ఆ లిస్టులో మీరు కూడా ఆటోమేటిక్గా చేరిపోతారు. అప్పటి నుంచి మిమ్మల్ని కూడా పనిలో తీసుకుంటారు. ఆ తర్వాత మీకు కూడా గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే అవకాశం లేదో వారందరూ కూడా ముందుగా అప్లై అయితే చేసుకోండి. ఇంకా అదేవిధంగా ఇప్పుడు మనకి గ్యాస్ సిలిండర్ వచ్చేసి 870 రూపాయలు పడుతుంది కదా. ఈ విధంగా మనం ముందుగా డబ్బులు కట్టేసేసి గ్యాస్ సిలిండర్ పర్చేజ్ చేస్తున్నాం కదా, కొనుక్కుంటున్నాం. అలా కొనుక్కున్న తర్వాత ఏమైందంటే ఆ 870 రూపాయలు పెట్టి కొనుక్కున్న తర్వాత గ్యాస్ సిలిండర్ మన ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఈ యొక్క 870 రూపాయలు ప్రభుత్వం వారి నుంచి సబ్సిడీ కింద ఆ యొక్క డబ్బులు మన యొక్క ఖాతాలకు మళ్ళీ ఆటోమేటిక్గా రీఫండ్ అనేది అవడం జరుగుతుంది కదా. ఈ ప్రాసెస్లో ఉంటుందా ఇంకా వేరే కొత్త ప్రాసెస్లో ఉంటుందా అనే క్లారిటీ మనకైతే ఇంకా రావాల్సి ఉందండి. కానీ చూసినట్లయితే ఈ జూలై నెలలో మనకైతే ఇక్కడ అవకాశం ఉంది. ఖచ్చితంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ మనం ఒకటి ఖచ్చితంగా ఈ జూలై నెలలో మనం తీసుకోబోతున్నాము అనే సమాచారం మనకైతే ఉందని చెప్పుకోవచ్చండి. ఈ ప్రకారంగా ఈ యొక్క వీడియోని ఇప్పటివరకు చూసిన ధన్యవాదాలండి. అదేవిధంగా ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ కింద ఆలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. అదే మన ఛానల్కి మీరు పెద్ద సపోర్ట్ అని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క వీడియో ఎవరెవరికైతే ఇంపార్టెంట్గా అనిపిస్తుందో ఎవరికైతే ఈ యొక్క పథకానికి అర్హులని మీకు అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా మీరు వాట్సాప్ లేదా ఫేస్బుక్ గ్రూప్లో అందరికి షేర్ చేయండి. అప్పుడు సమాచారాన్ని మీతో పాటు వాళ్ళు కూడా ఖచ్చితంగా ముందుగా తెలుసుకుంటారు. వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని మీరైతే అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేసేయండి.